ఇస్తానని రాదమ్మా, నీకోసం ఇల్లంతా ఎత్తుకుంటుంటే వచ్చి ఇక్కడ కూర్చున్నావా? పొద్దుగాల ఏంది షాయ్ పెట్టినావా? నాకు ఆ షాయ్ రాయడంతో బయటకు పోవాలని తెలుసు కదా, నేను వచ్చి టీ ఇక్కడ కూర్చున్నా పొద్దుగానే పోయి షాయ్ పెట్టు. ఏంటి పొద్దున నాయన పడతాను ముసలాడా? షాయ్ ఎప్పుడు పొద్దుగానే పెట్టినా అక్కడ కిచెన్లో పెట్టుకొని పోసుకొని పో. నేను పొద్దుగానే పెట్టుకుని ఆయన సలహైన కావచ్చు, అప్పుడే గ్యాస్ అంటే పెట్టుకొని వేడి చేసుకొని తాగిపో. నేను తాకని ఆగబడతానా? ఆ సంక్రాంతి మురుకులు వేసినాం కదా, మురుకులు సకినాలు అవి కూడా అప్పాలు వేసుకొని తాగిపో. నేను వద్దంటానా? అబ్బో, నీకెంత సిరచ్చనే షాయ్ పెట్టమంటే ఎంత చెప్తాను. సరే అయితే పోతాను, షాయ్ పోసుకుంటుంది. కొడుకేడి లేచండా? కాలేజ్కి పోయేసిన ఇంకా పైకాడికి పోవాలి. కొంత కాలేజ్కి పోయి సాయంత్రం వచ్చేటప్పుడు పైకాడ రమ్మను, పైకాడ కొంచెం పని ఉన్నది. పొద్దుగానే లేచిండు రెడీ అవుతున్నట్టున్నాడు కాలేజీ పోయేందుకు. ఇలా లాస్ట్ అట వాడికి గత సంవత్సరం నుంచి ఏదైనా జాబ్ ఎత్తుకోవాలని చెప్తున్నాడు. వాడికి ఏ జాబ్ రాకుంటే వాడు హైదరాబాద్కి పోయి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారట. మరి పైసలు ఎత్తుకే కానీ ఏమైనా ఉంటే సరేనా? అర్థమవుతుందా? అట్లనే మా అన్న కూడా ఫోన్ చేసిన పొద్దుగాల, మా అన్న బిడ్డ పెళ్లి చేయాలని మనల్ని అడుగుతాడు. చేసుకుందాం మరి మన కొడుక్కి. నేనైతే చేసుకుందామని అనుకుంటాను, మా అన్న కూడా అదే చెప్పిన. ఒకవేళ నేను అడుగుదామని చూస్తాను, ఏమంటావు మరి? కాదు రాదమ్మా, నీ ఇష్టం నా ఇష్టం కాదు. అక్కడ కొడుకిష్టం జాబ్ రంగే పెళ్లి చేసుకోమంటావా? జాబ్ వచ్చినది చేసుకుంటే వాళ్ళని ఇష్టమైతేనే చేసుకోవాలి. ఇది ఆగమాగం చేయదు కదా. ఎందుకన్నా చెప్తాను, నీ అన్న బిడ్డనే చేసుకుంటాం కానీ జాబ్ రాని కదన్నా. ఏ ముసలిగా నేనేం ఆగమని చెప్తాను, అడుగుతాను మాట నేను. సరే ఫస్ట్ అయితే నువ్వు పోయి చదువుకో. అట్లనే అక్కడ పైసలు అయితే చూడు, వాడికి హైదరాబాద్ పోతా ఉంటాడు కోచింగ్కి. సరేనా?